అందరికీ నమస్తే. వాయిస్ వారధి వార్తలకు స్వాగతం. అతి తక్కువ కాలంలోనే ఏపీ అండ్ తెలంగాణలో దూసుకుపోతున్న వాయిస్ వారధి జాతీయ తెలుగు దినపత్రికలో ఈరోజు వార్తలేంటో చూద్దాం. ఈరోజు మెయిన్ ఎడిషన్లో చూసుకున్నట్లయితే తెలంగాణలో నేడు మున్సిపల్ ఎన్నికలు, 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లలో పోలింగ్. అండ్ నెక్స్ట్, తెలంగాణపై కేంద్రం ఆర్థిక వివక్ష, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆగ్రహం. అండ్ ఎన్నికలకు ఒక రోజు ముందే అనూహ్య ఘటన, మక్తల్ 6వ వార్డ్ బీజేపీ అభ్యర్థి మహదేవప్ప ఆత్మహత్య. దీని గురించి కూడా ఒక స్పెషల్ స్టోరీ అనేది వచ్చింది. రిటైర్డ్ ఉద్యోగుల బెనిఫిట్స్ ఆపడం సరికాదని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డికి బండి సంజయ్ లేఖ రాశారు. దీని గురించి కూడా ఒక ఆర్టికల్ వచ్చింది. అండ్ సెకండ్ పేజ్లో చూసుకున్నట్లయితే తెలంగాణపై కేంద్రం ఆర్థిక వివక్ష, ఫస్ట్ పేజ్లో వచ్చిన దానికి కంటిన్యూషన్ అనేది వచ్చింది. అలాగే తెలంగాణలో నేడు మున్సిపల్ ఎన్నికలు, అక్రమంగా కృష్ణ నీటిని తరలిస్తున్న ఆంధ్ర అంటున్న హరీష్ రావు. దీని గురించి కూడా ఒక స్పెషల్ ఆర్టికల్ అనేది వచ్చింది. థర్డ్ పేజ్లో చూసుకున్నట్లయితే స్పీకర్ ఓం బిర్లా కీలక నిర్ణయం, అవిశ్వాస తీర్మానంపై చర్చలో విధులకు దూరం. అండ్ అమెరికా వాణిజ్య ఒప్పందం భారత్కు డబల్ దెబ్బ, ఎక్స్ వేదికగా మల్లికార్జున ఖర్గే విమర్శించారు. అండ్ దీని గురించి కూడా ఒక స్పెషల్ ఆర్టికల్ వచ్చింది. వేములవాడ శివరాత్రి ఉత్సవాలకు సీఎంకు ఆహ్వానం వచ్చింది. సీఎం రేవంత్ రెడ్డికి వేములవాడ శివరాత్రి ఉత్సవాలకు ఆహ్వానం అనేది అందింది. దాని గురించి కూడా ఒక ఆర్టికల్ అనేది ఇచ్చారు. మహదేవప్ప మృతికి రేవంతే బాధ్యత అంటున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. దీని గురించి కూడా స్పెషల్ ఆర్టికల్ అనేది ఇచ్చారు. అండ్ ఫోర్త్ పేజ్లో చూసుకున్నట్లయితే ఎన్నికలంటే డబ్బున్నోళ్ల దందా. దీని గురించి కూడా ఒక స్పెషల్ ఆర్టికల్ అనేది వచ్చింది. అండ్ పోలింగ్కు పగడ్బందీ ఏర్పాట్లు, డీజీపీ శివధర్ రెడ్డి వెల్లడి. 3000 అదనపు బలగాలతో ఎన్నికలకు బందోబస్తు ఇచ్చారు. అలాగే పోలింగ్ కేంద్రాల్లో 100% వెబ్ కాస్టింగ్. అండ్ దీని గురించి కూడా చూసుకున్నట్లయితే ఎన్నికలకు పగడ్బందీ ఏర్పాట్లు అయితే చేశారు. అండ్ దీని గురించి డీజీపీ శివధర్ రెడ్డి వెల్లడించారనమాట. అండ్ ఆర్టికల్ కూడా వచ్చింది. నెక్స్ట్, మహదేవప్ప ఆత్మహత్యపై విచారణ చేయాలి అండ్ కుటుంబ సభ్యులకు బీజేపీ నేతల పరామర్శ. అండ్ దీని గురించి ఒక స్పెషల్ ఆర్టికల్ అనేది ఇచ్చారు. జనరల్ న్యూస్లో చూసుకున్నట్లయితే పోలవరం ప్రాజెక్ట్పై స్టాఫ్ వర్క్ ఆర్డర్ ఎత్తివేసేలా నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్తో చంద్రబాబు భేటీ అయ్యారు. ఈ భేటీలో పోలవరం ప్రాజెక్ట్పై స్టాఫ్ వర్క్ ఆర్డర్ ఎత్తివేసేలా నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి ఈ భేటీలో చర్చించారు. దీని గురించి కూడా ఒక స్పెషల్ ఆర్టికల్ అనేది వచ్చింది. అండ్ సీఎం పోస్టుకు డీకే, హైకమాండ్కు 80 మంది ఎమ్మెల్యేల రిక్వెస్ట్. దీని గురించి కూడా ఒక స్పెషల్ ఆర్టికల్ వచ్చింది. నెక్స్ట్, జపాన్లో అతిపెద్ద అణు విద్యుత్ కేంద్రం పునఃప్రారంభం. దీని గురించి కూడా ఒక స్పెషల్ స్టోరీ అనేది వచ్చింది. అండ్ 6th పేజ్లో చూసుకున్నట్లయితే బడ్జెట్ సమావేశాలకు జగన్ హాజరు, అసెంబ్లీ వ్యూహంపై పార్టీ నేతలతో చర్చించారు. తొలి రోజు వచ్చిపోయే అవకాశం, బడ్జెట్ సమావేశాలకు జగన్ హాజరు కానున్నారు. అండ్ దీని గురించి పార్టీ నేతలతో చర్చించారు. దాని గురించి కూడా ఒక స్పెషల్ ఆర్టికల్ వచ్చింది. నేడే పోలింగ్కు సర్వం సిద్ధమైందనమాట. మార్నింగ్ 7 నుంచి పోలింగ్ అనేది స్టార్ట్ అయింది మున్సిపల్ ఎలక్షన్స్కి. అండ్ ఈరోజు పోలింగ్ అండ్ 13న మున్సిపాలిటీలో ఓట్లు లెక్కింపు జరుగుతుందన్నమాట. దీని గురించి కూడా ఒక స్పెషల్ ఆర్టికల్ ఇచ్చారు. అసెంబ్లీలో ఇక డిజిటల్ హాజరు విధానం, దీని గురించి కూడా ఒక స్పెషల్ ఆర్టికల్ అనేది వచ్చింది. అండ్ స్పోర్ట్స్, బిజినెస్, రియల్ ఎస్టేట్లో చూసుకున్నట్లయితే వాట్సాప్ వెబ్లో కొత్త ఫీచర్, యాప్ లేకుండానే కాల్స్. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే గోల్డ్ ఈటీఎఫ్లోకి నిధుల వరద. దీని నుంచి కూడా ఒక స్పెషల్ స్టోరీ అనేది ఇచ్చారు. తోక ముడిచిన పాక్, ఫిబ్రవరి 15న భారత్ పాకిస్తాన్ జట్ల పోరు. దాని గురించి కూడా ఒక స్టోరీ అనేది వచ్చింది. న్యూజిలాండ్ ఓపెనర్ల ఊచకోత. దీని నుంచి కూడా ఒక క్రికెట్ గురించి ఒక స్పెషల్ స్టోరీ అనేది ఇచ్చారు. స్పోర్ట్స్, బిజినెస్లో ఈ న్యూస్ అనేవి హైలైట్ అవుతున్నాయి. అండ్ నెక్స్ట్, సినిమా న్యూస్కి వచ్చేసరికి విశ్వంబరకు ప్రత్యేకంగా టైటిల్ కార్డ్స్. చిరంజీవి నటిస్తున్న విశ్వంబర సినిమాకు ప్రత్యేకంగా టైటిల్ కార్డ్స్ అంట. దాని గురించి కూడా ఒక స్పెషల్ స్టోరీ వచ్చింది. బాలీవుడ్లోకి కిరణ్ అభివరం గురించి ఒక స్పెషల్ స్టోరీ అనేది వచ్చింది. అందుకే మా సినిమాకు ఏ సర్టిఫికేట్, కపుల్ ఫ్రెండ్లీ నిర్మాత ఆ సినిమాకి ఏ సర్టిఫికేట్ వచ్చిందని చెప్పారు. సో ఎందుకోసం అనేది వివరించింది ఇది ఆర్టికల్లో ఉందన్నమాట. మనుషుల్లాగా గుర్తించాలి అంటూ హీరోయిన్ కామాక్షి భాస్కర్ల మనుషుల్లాగా గుర్తించాలి అని చెప్పేసి
కామెంట్స్ చేశారు. దాని గురించి కూడా ఒక ఆర్టికల్ అనేది వచ్చింది. సో చూసారు కదా, డైలీ పొలిటికల్ న్యూస్ కానివ్వండి, అలాగే హెల్త్కి సంబంధించి కానివ్వండి, భక్తికి సంబంధించి కానివ్వండి, సినిమా న్యూస్ కానివ్వండి, ఇలా మన వాయిస్ పరిధిలో డైలీ న్యూస్ అనేవి వస్తూ ఉంటాయి. మీకు పేపర్ కావాలనుకుంటే స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి. అలాగే అడ్వర్టైజ్మెంట్స్ ఏమన్నా కావాలనుకున్నా సరే స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసేయండి. సో ఇవి ఇవాల్టి వాయిస్ వారధి వార్తలు. రేపటి వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తుండండి వాయిస్ వారధి. థ్యాంక్ యూ. అందరికీ నమస్తే. దిస్ ఈజ్ కరాటే కళ్యాణి. మీరు మంచి న్యూస్ చూడాలన్నా, మంచి విషయాలన్నీ కూడా తెలుసుకోవాలనుకున్నా కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ వి ఛానల్. హలో అండి, వీటీవీ సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అండి, దిస్ ఇస్ యాక్టర్ సుమన్. సో వీటీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ హలో, ఐఎమ్ శశిరేఖ, మిస్ ఇండియా. సో వీటీవీని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వీటీవీ.